ఇక రాహుల్ గాంధీ అధికారం కోసం ఏనాడు అడ్డతరలు తొక్కలేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని తాను కోరుకుంటున్నానని, ఆయన కుటుంబ త్యాగాల కుటుంబమని కొనియాడారు. రాజ్యాంగం తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు అని, ఈ ఎన్నికల్లో పార్టీ గెలిచినా ఓడినా ఆయన రాజుగానే ఉంటారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తమ మనసారా కోరుకుంటున్నామని అన్నారు. అలాగే బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విషయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. స్పష్టమైన రాహుల్ గాంధీ గారి వారి కుటుంబము, వారి యొక్క వ్యక్తిత్వము ఇప్పుడున్న జనరేషన్కి తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న యువకులకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు రాహుల్ గాంధీ గారి కుటుంబము, రాహుల్ గాంధీ గారు తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆర్థికాభివృద్ధి చెందాలి, స్వయం శక్తితో బతికే యొక్క ఆర్థిక వ్యవస్థను అవకాశాలు కల్పించాలి. అలాంటి మనస్తత్వం గల మనిషి రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబము, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ. ఉగాది పండుగ రోజు మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు, వారి అభిప్రాయాలు, వారి వ్యక్తిత్వాలు మరి ఈ మాట చెప్పడము మీడియా ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. అధికారం కోసము రాహుల్ గాంధీ గారు అడ్డదారిలోకి అధికారం మీద పీఠం కూర్చోవాలని కానీ కూర్చోపెట్టాలని కానీ ఎప్పుడు కూడా తాపత్రయపడే యొక్క మనిషి రాహుల్ గాంధీ గారు కాదు. అధికారము ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఏతులు నరుకుతున్న బీజేపీ నాయకులు ఆ రోజు ఎవరు కూడా లేరు, పుట్టలే ఎవరు కూడా. ఇప్పుడు ఏదైతే బీజేపీ దేశంలో కానీ, తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఏదైతే ఏతులు నరుకుతున్నారో వాళ్ళెవరు కూడా పుట్టలే. ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి. అదొక చరిత్ర. దేశ ప్రజలకు అందరూ కూడా తెలుసు ఇది వాళ్ళ త్యాగాల కుటుంబం అని. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబం, బీజేపీ పదవి కుటుంబం. ఎక్కడైనా ఆస్తులు దారాదత్తం చేసిర్రు, ఉన్న ఆస్తులన్నీ కూడా దేశ ప్రజల అంకితం చేసిర్రు అని ఆనాటి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు, వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు. ఇది ఒక చరిత్ర ఇదంతా కూడా. కాబట్టి ఇదందరం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా అధికారం కావాలనుకుంటే ఎన్నో జిమ్మికులు చేయొచ్చు, కానీ జిమ్మికులతో రాజ్యాధికారం చేయాలి.